ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సీనియర్ నటుడు ప్రకాష్ రాజు మరోసారి విరుచుకుపడ్డాడు. పవన్ కళ్యాణ్‌కు కొంచెమైనా సిగ్గుందా? ఓ తమిళ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పవన్ కళ్యాణ్‌ను సనాతన ధర్మం, బీజేపీ అనుకూల వైఖరులను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. చెగువేరా, పెరియాస్, గద్దర్‌కి బీజేపీతో సంబంధం ఏంటని, ఇలాంటి రాజకీయాలు చేయడానికి పవన్‌కు సిగ్గనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వారంతా బీజేపీ సైద్ధాంతిక విధానాలకు వ్యతిరేకంగా పనిచేశారని, వారందరినీ బీజేపీ అనుకూల వైఖరితో ఉండే పవన్ కళ్యాణ్ స్మరించడం సిగ్గుచేటన్నారు. హిందూ ధర్మం, సనాతన ధర్మం ప్రమాదంలో ఉందని, వాదనలు దుష్ప్రచారమేనని, ప్రమాదంలో ఉన్నది బీజేపీ వాదమేనని ఎద్దేవా చేశారు. సినిమాల్లో కలిసి నటించిన పవన్, ప్రకాష్ రాజు రాజకీయంగా పరస్పరం తరచూ విమర్శకులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రకాష్ రాజు తరచూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తప్పుబడుతూ విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ట్వీట్స్ వార్ జరిగింది. ఇటీవలే తమిళనాడులో ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్పై ప్రశంసలు కురిపించే క్రమంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సమన్వయం గురించి మాట్లాడారు. మరో డిప్యూటీ సీఎం సనాతన ధర్మం అంటూ తన ఇష్టాసారంగా మాట్లాడుతుండారని పరోక్షంగా పవన్ కళ్యాణ్ విమర్శించారు. అనంతరం ఓ ఇంటర్వ్యూలోనూ పవన్ విధ్వంస రాజకీయాలకు తెర తీసుకున్నారని, ఆయనను ఓట్లు వేసిన ఎన్నుకున్నది మతపరంగా వీడదని, విధ్వంస రాజకీయాలు చేయడానికి కాదు కదా, ఆ విషయాలను ప్రశ్నించడానికి ఒక్కరుండాలి, ఆ పని నేను చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు.